ఏపీలోని గోదావరి పరిసర ప్రాంతాల్లో భూప్రకంపనలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అడిగి తెలుసుకుందాం. మహేష్, చెప్పండి, గోదావరి జిల్లాలో ఏ ప్రాంతాల్లో భూప్రకంపనలు వచ్చాయి? భూప్రకంపనలు సంభవించాయి. ముఖ్యంగా గోదావరి పరివాహక ప్రాంతాలైనటువంటి కుక్కునూరు, వేలేరుపాడు, బుట్టాయిగూడెం, కొయ్యలగూడెంతో పాటు జంగారెడ్డిగూడెం పక్కన, అలాగే ఏలూరు నగరంలో కూడా పలు చోట్ల ఈ భూ ప్రకంపనలు స్వల్పంగా కనిపించాయి. ఉదయం 7:26 నిమిషాల నుంచి కొన్ని సెకండ్ల పాటు 4 నుంచి 5 సెకండ్ల పాటు ఈ ప్రాంతాల్లో అన్నింటిలో కూడా భూ ప్రకంపనలు స్వల్పం కనిపించాయి. ఆ సమయంలో ఎవరైతే నివాసాలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు, భయభ్రాంతులకు గురై వాళ్ళందరూ కూడా ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. చాలా మంది కూడా ఆ సమయంలో ఉదయం పూట కొంతమంది ఆరు బయట కూర్చొని టీ తాగుతున్నారు, కొంతమంది అపార్ట్మెంట్ బాల్కనీలో కూర్చొని పేపర్లు చదువుతున్న సమయంలో ఒక్కసారిగా ఏదైతే ఈ కనిపించినటువంటి భూ ప్రకంపనలతో వాళ్ళందరూ కూడా పరుగులు దిగిన పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని చోట్ల ఇళ్లలో ఏదైతే ఉన్నాయో సామాగ్రి, అల్మరలో ఉన్నటువంటి సామాగ్రి కూడా అది ఎంత కింద పడిన పరిస్థితితో మనకు కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఏదైతే బుట్టాయిగూడెం, పోలవరం, ఏలూరు, అలాగే కొన్ని ప్రాంతాల్లో కొయ్యలగూడెం, బుట్టాయి, ఈ ప్రాంతాలన్నింటిలో కూడా ఉదయం 3 నుంచి 5 సెకండ్ల పాటు ఈ స్వల్ప ప్రకంపనలు కనిపించినట్లు స్థానికులు చెప్తున్నారు. ఈ స్థానికులు చెప్పే విషయాలను బట్టి అయితే గతంలో ఎప్పుడు కూడా ఇలా జరగలేదు. ప్రస్తుతం ఏదైతే ఇవాళ ఉదయం జరిగింది, ఇదే తొలిసారి తాము దీన్ని లైవ్ లో ఎక్స్పీరియన్స్ చేసామని కూడా చాలా మంది వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది ఉదయం పూట కార్యాలకు వెళ్లే వాళ్ళు, అలాగే పాఠశాలకు వెళ్లే హడావిడిలో ఉన్న సమయంలో కూడా వంట తయారు చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో వంటగదిలో ఉన్నటువంటి ఆ సామాన్లన్నీ కూడా కొంచెం చిందరవందరగా పడి ఈ అలజడికి, అలాగే ఆందోళనకు వాళ్ళందరూ కూడా ఒకసారిగా బయటకు వచ్చి ఏం జరుగుతుందా అని చెప్పి చుట్టుపక్కల వాళ్ళని కూడా ఆరా తీశారు. వాళ్ళందరూ కూడా ఒకసారిగా ఏదో కళ్ళు తిరిగినట్టు అనిపించాయి, కాళ్ళ కింద భూమి కదిలినట్టు అనిపించింది. ముందుగా తమకేదో ఆరోగ్యపరంగా సమస్య ఉందని అనుకున్నామని, అయితే అందరూ ఇళ్లలోంచి బయటకు వచ్చిన తర్వాత ఏదో స్వల్ప ప్రకంపనలు అయితే జరిగినట్టుగా వాళ్ళందరూ చెప్తూ ఉన్నారు. ఇది ఉదయం జరిగినటువంటి పరిస్థితి. షాహీన్, ధన్యవాదాలు మహేష్.